ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. తిరుపతిలో స్వామివారికి స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం. గజవాహనంపై సిరుల తల్లి వైభవ దర్శనం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవికి దివ్య నీరాజనం. ఊంజల సేవలో శ్రీ కోదండరామస్వామివారి వైభవం. తిరుపతి పురవీధులలో శ్రీ సీతారాములకు తిరుచి ఉత్సవం. అన్నమయ్య జిల్లా నందలూరులో పవిత్రోత్సవాలు. శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో పవిత్ర సమర్పణ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శనివారం వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం యాగశాల కార్యక్రమాలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవం ఆగమోక్తంగా జరిగాయి. తిరుపతి నగరంలో ఆలయాల సముదాయంగా పేరుగాంచిన అత్యంత పురాతన వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం. స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది విశేష ఉత్సవాల సమయంలో జరిగే దోషాల పరిహారార్థం ఆగమోక్తంగా వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, పంచగవ్యాధి ప్రాసన, వాస్తుహోమం, అగ్ని ప్రతిష్ఠ, అకల్మష హోమాలను నిర్వహించారు. ఆపై యజమానులకు, ఋత్విక్కులకు రక్షాబంధనం నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత
శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆపై శనివారం రాత్రి ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సప్తాగ్నుల్లో అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, పవిత్ర ప్రతిష్ఠ, క్షీరాదివాసం, జలాదివాసం, శయనాదివాసం, చతుర్వేద పారాయణం, ఉక్త హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ప్రియ గజవాహనంపై సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి వైభవపేత దివ్య దర్శనం భక్తులను పరవశులను చేసింది. తిరుమల శ్రీవారి ఇష్టసఖి తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉత్సవ సౌగంధాలతో మెరిసింది. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సాయం సంధ్యా సమయంలో అమ్మ శ్రీ అలమేలు మంగమ్మ ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఐశ్వర్యానికి ప్రతీక అయిన గజవాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు ఆగమ పూజలతో అమ్మవారిని సేవించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భక్తుల దైవనామస్మరణల నడుమ తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో శ్రీ పద్మావతి దేవి గజవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. తిరుపతిలోని పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరంగా ఊంజల సేవ నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి తిరుచి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. అన్నమయ్య జిల్లా నందలూరులో నెలవైన శ్రీ సౌమ్యనాథ స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను స్నానపీఠంపై కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం ఇత్యాది వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో పవిత్ర సమర్పణ ఆగమోక్తంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజు విశ్వక్సేన పూజ, ద్వారాతోరణ పూజ, శ్రీచక్ర మండలారాధన, ప్రధాన కుంభారాధన, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారికి పవిత్ర సమర్పణ, పరివారమూర్తులకు పవిత్ర సమర్పణ తదితర కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం మూర్తి హోమం, పవిత్రాంగ హోమం, లఘుపూర్ణాహుతి సమర్పణ జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా అర్చకులు తిరుచి సేవ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవను అర్చకులు సంప్రదాయబద్ధంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భావించి చూడరే పడతులారా, చేవదేవి మహిమలు చెలగినట్టును
భావించి చూడరే పడతులాల చేవదేవి మహిమలు చెలగినట్టుండెను భావించి చూడరే పడతులాల. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగిన స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు. తిరుపతి అలిపిరిలోని టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం ఆధ్యాత్మిక కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. గత 2 సంవత్సరాలుగా తిరుపతికి చెందిన భక్త బృందం గోమందిరంలో ప్రతి శనివారం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నారు. అలాగే ఏకాదశి రోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు సామూహికంగా భగవద్గీతలోని 18 పర్వ పఠనం జరుగుతోంది. ఇందులో భాగంగా 2వ శనివారం సాయంత్రం వేళ పరివర్తన ఏకాదశిగా పేరుగాంచిన భాద్రపద శుక్ల ఏకాదశిని పురస్కరించుకుని చక్కని ఆహ్లాదకర వాతావరణంలో భక్తులు సకల దేవతా స్వరూపమైన గోమాత సన్నిధిలో ఎంతో భక్తి శ్రద్ధలతో సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీతలోని 18 పర్వాలను పారాయణం చేసి దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి ఉభయ దేవేరులకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా పల్లకిపై వెంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం శోభాయమానంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆండాళ్ల అమ్మవారికి తిరువీధి ఉత్సవం మనోహరంగా జరిగింది. అనంతరం ఆలయంలోని అద్దాల మండపంలో బంగారు ఊయలపై అమ్మవారిని కొలువు తీర్చిన అర్చకులు ఆగమోక్త కైంకర్యాలతో సేవించి కన్నుల పండుగగా అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించారు. చిత్తూరు నగరం జై గణేశ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. నగరంలోని పలు ప్రాంతాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేశ మండపాలలో విభిన్న రూపాల్లో కొలువు తీరిన గణనాథులకు వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. అనంతరం భక్తుల సంబరాలు, జానపద కళాకారుల సాంస్కృతిక కళానీరాజనం, డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలు, మిన్నంటే గణేశ నామస్మరణల నడుమ వివిధ ప్రాంతాల్లోని మండపాలలో పూజలందుకున్న గణనాథులు నిమజ్జనోత్సవానికి తరలివచ్చారు. ఆ బాలగోపాలం ఎంతో ఉత్సాహంగా గణేశ నిమజ్జనలో పాల్పంచుకొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కనేకల్లు గ్రామంలోని పురాతన శ్రీ మారెమ్మ ఆలయంలో సిరిమాను ఉత్సవం అత్యంత కోలాహలంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ముందుగా
అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా సిరిమాను ఉత్సవం జరిగింది. విశాఖపట్నంలోని మిందికొండ మీద వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో విశ్వక్సేనారాధన జరిపి స్వామివారికి సకల ఉపచారాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు సిద్ధిబుద్ధి సమేతంగా దివ్య భవ్య గజవాహనంపై దివ్యంగా అనుగ్రహించారు. గజవాహన సేవలో స్వామివారి దర్శనం ఐశ్వర్యప్రదాయకం. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూగా వెలసి భక్తుల ఇష్టదైవంగా వినితికెక్కిన వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై ఊరేగింపు తీసుకొచ్చి లక్ష్మీప్రదాయకమైన గజవాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ కాణిపాకం గ్రామ పురవీధుల్లో స్వామివారి గజవాహన సేవ కనుల పండుగగా సాగింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు అంకురార్పణతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య, వార, పక్ష, మాస, వార్షికాది ఉత్సవాలలో జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అప్పన్న సన్నిధిలో ఋత్వికులు ఆగమ కైంకర్యాలు, విశ్వక్సేన ఆరాధనతో సంప్రదాయబద్ధంగా పుట్టమన్నను సేకరించి అంకురార్పణ జరిపారు. అనంతరం పవిత్రోత్సవాల్లో పాల్గొనే ఋత్వికులకు అధికారులు నూతన వస్త్రాలను అందజేశారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దోష నివారణార్థం ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, హోమగుండం పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అఖండ దీపారాధన పూర్తి చేసి నీరాజన సమర్పణ కావించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీ ప్రసన్న గణపతి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. లోక కళ్యాణార్థం స్వామివారి సన్నిధిలో నిర్వహిస్తున్న వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమ పూజలను జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో సంకల్ప పూజలను నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమ ఆరాధనలతో శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నెల్లూరు నగరం దుర్గామిట్టలో కొలువుతీరి సింహపురి వాసుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు 50 వసంతాలు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉత్సవమానను ప్రతిష్ఠించారు. ఉత్సవమానకు పసుపు, కుంకుమలతో అలంకరణ చేసి భక్తుల భగవన్నామ స్మరణలు, మేళతాళాల నడుమ ప్రతిష్ఠించారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నల్గొండలోని రామకోటి స్థూప దేవాలయంలో వినాయక మండపం వద్ద మహిళలు అష్టోత్తర శతనామాలను పఠిస్తూ పసుపు గణపతులను తీర్చిదిద్దారు. మండపంలో 101 మంది ముత్తైదువులు ఏకకాలంలో ఓం గం గణపతేయ నమః అనే నామాన్ని స్మరిస్తూ పసుపు గణనాథులను తయారు చేశారు. నవరాత్రులు ముగిసిన అనంతరం ఈ పసుపు గణనాథులను ధర్మపురిలోని గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు. నెల్లూరు పురమందిరంలో కొలువైన శ్రీ జ్యోతి వినాయక స్వామివారి ఆలయంలో అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో వేడుకగా జరుగుతున్న వార్షికోత్సవాల సందర్భంగా అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి అశ్వవాహనంపై ఆసీనం చేశారు. భాజా భజంత్రీలు భక్తుల జై గణేశ స్మరణల నడుమ జ్యోతి వినాయక స్వామి అశ్వవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం బేరివారి మండపం వద్ద నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి మండపంలో గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గణనాథుని బృహత్మూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపారు. ఆపై హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. వేదమంత్ర పఠనయుక్తంగా గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా వినాయక మండపంలో శ్రీ పార్వతీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని మహిళలు అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకుని అమ్మలగన్న అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.